ఈ ఇల్లు నాకు దేహం, ఈ సంపద నాకు ప్రాణం. అంటే ఆ ఇంటి మీద ఉన్న ఆయనకి ప్రేమ, ఆ రాజుకి. సో ఇంకేంటంటే నా తదనంతరం కూడా నేనే దీన్ని అనుభవిస్తాను అంటే దానికి అర్థం చచ్చిపోయిన తర్వాత కూడా నేనే అనుభవిస్తాను, ఇంకెవ్వరిని రానివ్వను, ఇది నాది మొత్తం అని అంత ఆశ ఉంది ఆయనకి, ఆ రాజుకి. చనిపోయిన విఎఫ్ఎక్స్ అయితే బాగుంది, క్వాలిటీగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ సీన్స్ అయితే కొంచెం భయంకరంగా ఉన్నాయి. మూవీ హారర్ మూవీ కాబట్టి అలా ఉండాలి, మినిమం థ్రిల్ గా అనిపిస్తున్నాయి, బాగుంది. అసలే మన లైఫ్ అంతంత మాత్రం అంట. సో అంటే నార్మల్ ఆర్డినరీ బాయ్ లాగా ఆయన క్యారెక్టర్ అనేది ఉంచారనమాట. సో ఈ నార్మల్ ఆర్డినరీ బాయ్ ఇంత స్పైసియస్ట్ సీన్ లోకి ఎలా వెళ్తారు, అంటే అంత హారర్ హౌస్ కి ఎలా వెళ్తారు ఏంటి అనేది అనమాట స్టోరీలో ఉన్న సీన్ అనమాట. ఒక రాణి నడుచుకుంటూ రావడం, ఏనుగులు ఉండడం, అసలు మహల్లో ఉన్నప్పుడు సీన్ అనుకుంటా. ఓహో, పైన సీలింగ్ మీద ఉన్న చాలా మంది జనాలు అంటే వాళ్ళు జనాలు కాదు, మేబీ దయ్యాలై ఉండొచ్చు, ఒక దయ్యం కాకుండా చాలా దయ్యాలు ఉండొచ్చు. విజువల్స్ అయితే భలే ఉన్నాయి. మహల్ మొత్తం ఫైర్ తో ఉంది చూసారా, అప్పుడు ప్రభాస్ గారితో ఉన్న విజువల్స్ అయితే బాగున్నాయి మంచిగా. సీన్స్ అన్ని ఆయన జంప్ చేయడం గానీ ఆ ఫైర్ తో, ఇంకా రోప్ ని అంటే ఫైర్ ఉన్న రోప్ పట్టుకొని ఇలా కదిలించడం గానీ అదంతా భలే ఉన్నాయి, బాగున్నాయి. ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ, ఎస్ నిజంగానే. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు చాలా హారర్ మూవీస్ చూసేదాన్ని, చూసి అబ్బా అంతా ఒకేలానే ఉన్నాయిలే అన్నట్టు అనిపించింది. కానీ హారర్ ఫిల్మ్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీస్తే చాలా బాగుంటుంది. నాకు ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. టీజర్ చూసిన తర్వాత అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ హై లెవెల్లో ఉన్నాయి. రాజా సాబ్ టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ గారు అండ్ టీమ్. మా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.